హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో పూర్ణాలు, బూరెలు అని కూడా అంటాం కదా, అవి ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక పావు కేజీ మినపప్పు తీసుకున్నాను. పావు కేజీ మినపప్పు అంటే ఒక ఒక డబ్బాడు మినపప్పు అయితే డబ్బన్నర బియ్యం వేసుకుని నైట్ అంతా నానపెట్టాను. ఒక 8 అవర్స్ నానపెట్టి కడిగి దాన్ని గట్టిగా రుబ్బుకున్నాను. కొంచెం ఉప్పు వేసేసుకొని రుబ్బుకున్నాను. తర్వాత ఒక 100 గ్రామ్స్ పచ్చిశనగపప్పుని ఉడకపెట్టుకున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా వాటర్ అనేది లేకుండా, పూర్తిగా అడగంటకుండా వాటర్ లేకుండా ఉడకపెట్టుకోవాలి. దాంట్లో 200 గ్రామ్స్ బెల్లం యాడ్ చేశాను. బాగా మెత్తగా కొట్టేసి బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేశాక బెల్లం కరిగిద్ది కదండి, ఆ వాటర్తోనే మిగిలిన పప్పు కూడా ఉన్న కొంచెం పలుకు కూడా ఉడికిపోతుంది. పలుకు లేకుండా ముందే ఉడకపెట్టుకోవాలి, కానీ ఇంకొంచెం మ్యాష్ అయిపోద్ది అనమాట పచ్చనిపప్పు. తర్వాత దాంట్లో 2 ఇలాచీ కూడా వేశాను. తర్వాత దాన్ని పప్పు గుత్తితో మెదుపుకోవచ్చు, లేదంటే మిక్సీ అయినా పట్టుకుని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అయితే చూడండి, ఉప్పు కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలంటే మనం పునుగులు వేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత బాల్స్ని ఆ పిండిలో ముంచి పునుగులాగా వేసుకోవడమే. వీటిని తిప్పుకోవాలి జాగ్రత్తగా, కొంచెం వేగనిచ్చాక తిప్పుకోవాలి. ఇవి వైట్గా వచ్చాయి అనుకుంటున్నారేమో, అది ఫ్రెష్గా అప్పుడే రుబ్బిన పిండి కాబట్టి అలా ఉంది. రెడ్గా రావాలి పూర్ణం అంటే ఆ పూర్ణాలు వేసే పిండిలో, అదే దోశ పిండిలో కొంచెం బెల్లం వాటర్ అనేది కలిపితే పూర్ణాలు అనేవి రెడ్గా వస్తాయి.